అందరికీ నమస్కారం. జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు క్లుప్తంగా కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి కానీ అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి అహంకారపూరితమైనటువంటి స్వభావాన్ని గోవర్ధన్ రెడ్డి గారు క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను మీకు మరికొన్ని వివరాలు కూడా తెలియజేస్తాను. నేను నారాయణ గారు ప్రధానంగా ఇంకొక మాట కూడా చెప్పాలా, ఆయన చెట్లు నాటుతామంటే అది చూసి ఓర్వలేక మేము ఏదో కడుపు మండి చేస్తామన్నాం అని మాట్లాడతారు నారాయణ గారు ఎవరైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. చదువుకున్నవారు, మీరు ఒక టీచర్గా పనిచేసిన వాళ్ళు, మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, మీరు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే బాధాకరం అనిపించింది. నెల్లూరు నగరానికి మిమ్మల్ని రెండోసారి మీరు మంత్రిగా ఉన్నారు మన జిల్లా నుంచి. ఈ నగరంలో హైయెస్ట్ మెజారిటీతో కూడా గెలిచినారు. చదువుకున్న వాళ్ళు, మేధావులు నెల్లూరులో ఉన్నారు. మరి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఒకసారి నేను కూడా వినిపిస్తాను. దానికి ముందు ఒక మాట అది చెప్తా ఉన్నాం, మేము ప్రజల తరపున జవాబుదారీగా ఉండమని మాత్రమే కోరుకుంటా ఉన్నామే, కానీ ఇష్టారాజ్యంగా విచ్చలవిడితనంగా మీరు ప్రజల నుంచి, పేదల నుంచి ట్యాక్సుల రూపంలో హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్సులు కానీ ఈ పేరుతో దండినటువంటి డబ్బుల్ని మీ ఇష్టారాజ్యంగా మీరు పంచిపెడతారంటే చూసుకుంటూ ఊరుకునేది. మీరు కేసులు పెడతారంటున్నారు, బెదిరిస్తారు, ఇంకోసారి మాట్లాడితే అట్ట చేస్తామంటారు, ఇట్ట చేస్తామంటారు. ప్రజల కోసం పోరాడడానికి కానీ ప్రజల పక్షాన మాట్లాడడానికి కానీ దేనికైనా సిద్ధమని నారాయణ గారికి కానీ, నారాయణ గారు ఎవరితో మాట్లాడిస్తున్నారో వారందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి వాటన్నిటికీ కూడా ఆలోచించి వెనకడుగు వేసేదైతే ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఇకపోతే చెట్ల విషయంకి వచ్చేటప్పటికి, ఇంతకుముందు కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చెట్ల విషయంకి వచ్చేటప్పటికి చెట్ల పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ అని మాత్రం స్పష్టంగా చెప్పగలం. ఇంతకుముందు కూడా చెప్పున్నాం, ఇప్పుడు గవర్నమెంట్ గారు కూడా చెప్పినారు. ఏ డివిజన్లో ఏ ఏజెన్సీకి, ఏ సబ్ కాంట్రాక్టర్కి ఎన్ని చెట్లు, ఎంత అమౌంట్స్ రిలీజ్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అన్నది కూడా స్పష్టంగా దీన్ని ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మీకు ఇవ్వడం కూడా జరిగింది. మరలా కూడా ఈరోజు మీరు దానికి కాపీని ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ 2 పాయింట్స్. ఈ చెట్ల పేరుతో జరుగుతున్నటువంటిది ఏంటంటే, చెట్టు నాటడం రోజు వరకు ఒక ఎత్తు అయితే మెయింటెనెన్స్ పేరుతో ఇంకొక ఎత్తు. చెట్టు నాటడం వరకు వీళ్ళు సుమారుగా 5,000 రూపాయలని ఖర్చుల కింద చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత చెట్ల మెయింటెనెన్స్ పేరుతో సుమారుగా 6,588 రూపాయలు, అంటే 7,000 రూపాయలు, అంటే మొత్తం మీద 12,000 రూపాయలు. అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంప్లీట్గా వస్తూ ఉంది. చెట్లు నాటడం పూర్తి కావడం జరుగుతూ ఉంది. చెట్ల మెయింటెనెన్స్ పేరుతో మరలా ఇంకొకటి. సో ఈ 2 అంశాలని మనం విడివిడిగా చూడాల్సి వస్తుంది. మొట్టమొదటిగా చెట్లు నాటడం మీద ఇప్పుడు గోవర్ధన్ అన్న కూడా చూపించినారు. మీకు కొన్ని డివిజన్స్కి సంబంధించి వర్క్ ఆర్డర్స్ కానీ వీటన్నింటినీ కూడా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని చెట్లు శాంక్షన్ చేసినారు, దానికి సంబంధించి ఎంత అమౌంట్ అవుతుంది, సుమారుగా 5,000 రూపాయలు ఒక్కొక్క డివిజన్కి సంబంధించి ఒక్కొక్క చెట్టుకి 5,000 రూపాయలని ఇక్కడ మనం ఈ వర్క్ ఆర్డర్స్ రూపంలో కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో వీటన్నింటినీ తర్వాత ఇక్కడ అజెండా అంటే కార్పొరేషన్లో మీటింగ్స్ జరుగుతాయి, కార్పొరేటర్స్ అందరితో కూడా మీటింగ్స్ జరుగుతాయి. ఈ ఎజెండాలో కూడా వీళ్ళు ఏదైతే నేను ఇప్పుడు చూపించానో ఇక్కడ ఏ డివిజన్స్ అయితే ఉన్నాయో, ఏ డివిజన్స్కి చెట్లు నాటడం వరకు 5,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారో, స్పెసిఫిక్గా ఇక్కడ దేనికి ఎంతని కూడా మెన్షన్ చేస్తున్నారో, వీటన్నింటినీ కూడా అప్రూవల్ తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే సేమ్ డివిజన్స్కి అదే అమౌంట్కి ప్రతి డివిజన్కి కూడా అప్రూవల్ తీసుకున్నటువంటిది. దీన్ని కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అజెండాలో పెట్టి వీటన్నింటికి కూడా అప్రూవల్ తీసుకోవడం కూడా జరిగింది. ఇవి వాస్తవాలు, మీరు దాచిపెడితే దాచేటి కాదు. అంటే ఒక్కొక్క చెట్టు మీద చెట్టు నాటే రోజు వరకు కూడా 5,000 రూపాయలు ఖర్చుని వర్క్ ఆర్డర్స్లో కానీ అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి అప్రూవల్స్లో కూడా స్పష్టంగా కూడా ఉంది. అయితే నిన్నటి రోజున నారాయణ గారి ఆఫీస్ నుంచి మెసేజ్లు వెళ్ళినాయి చాలామందికి. ఏమనంటే ఒక్కొక్క చెట్టుకి 3,750 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ మెసేజ్లు వెళ్ళినాయి. ఇప్పుడు కూడా అందరూ వాట్సాప్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ప్రతి డివిజన్ నుంచి 10 మందికి తక్కువ లేకుండా వీడియోలు పెట్టండి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసింది. ఏంటంటే ఒక్కొక్క చెట్టుకి టోటల్గా 3,750 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు మెన్షన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న ఒక ఆయన ఇది ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాడు 3,900 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆయన మాటల్లోనే ఇంకోటి కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, మేము 14,800 చెట్లు నాటుతా ఉన్నాము, దానికి సంబంధించి 8
8,20,00,000 ఖర్చు అవుతా ఉంది అని చెప్పారు. అంటే ఆయన మాటల ప్రకారమే కనుక 8,20,00,000 బై 14,500 చెట్లు కనుక వేసుకుంటే 5,540 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్రూవల్ తీసుకునిందేమో 5,000కి, ఆ తర్వాత ఏమో వీళ్ళేమో 3,750 4,000 మధ్యలో అంటారు, ఆయనేమో 3,900 అంటారు. మరి అదే ప్రెస్ మీట్లో 14,800 చెట్లకి 8,20,00,000 ఖర్చు అవుతుందని చెప్పారు. అంటే 5,540 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అదే నిన్న నారాయణ గారు యాక్ట్కి సంబంధించి ఒక మీడియాకి సంబంధించి ఆయన ఒక ప్రెస్ నోట్ పంపించి దానికి ఆయన సంబంధించినటువంటి ఓఎస్డి మొత్తం వాట్సాప్ గ్రూప్స్లో పెట్టినటువంటిది దమ్మున్న నాయకుడు అదిరిపోయే ప్లాన్ అని చెప్పి మేము 10,000 చెట్లు నాటుతున్నాం, 5 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి నిన్న ఒక ఛానల్లో వారు ప్రెస్ నోట్ పంపించడం కానీ అదేవిధంగా వారు మెసేజెస్ పెట్టడం కూడా 10,000 చెట్లకి 5 కోట్ల రూపాయలని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట. అంటే అబద్ధం నిజమైతే ఎప్పుడు ఎవరు ఎక్కడైనా కూడా ఒకటే చెప్తారు. అబద్ధం చెప్పేటట్లయితే పూటకు ఒక అబద్ధం చెప్తారు, మనిషికి ఒక అబద్ధం చెప్తారు. ఎందుకంటే వాస్తవం అనేది ఇక్కడ పేపర్ల మీద ఉంటే ఆ పేపర్ల మీద ఉన్నది కాబట్టి ఎవరైనా ఆ పేపర్ ఇచ్చి ఇదిగో వర్క్ ఆర్డర్లో 3,700 ఉంది, లేదా 3,900 ఉంది, లేదా 4,000 ఉంది, ఈ వర్క్ ఆర్డర్ ప్రకారం మేము అన్ని కూడా పనులు చేయించినామని చెప్పడానికి మీ దగ్గర ఆ పేపర్ కనుకుంటే ఎవడైనా కూడా ఆ పేపర్ను చూపించి ఇంత అమౌంట్ అని చెప్పగలరు. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నారాయణ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి కూడా మరలా 10,000 చెట్లు 5 కోట్ల రూపాయలు అవుతా ఉంది. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ నుంచి ఇద్దామనుకొని టెండర్లు కూడా పిలవమన్నాను, కానీ అంత అమౌంట్ అనేటప్పటికీ మొన్న భయపడి మళ్ళీ దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వాలనుకుంటున్నాను, సిఎస్ఆర్ ఫండ్స్ కిందే కాదు నా సొంత నిధుల నుంచి కూడా ఇస్తానని చెప్పి ఈ రోజు మాట్లాడినటువంటి మాట కూడా నేను మీకు వినిపిస్తాను. మీరు ఒక్కసారి చూడండి, ఆయన ప్రతిపాదనలు పెట్టి అప్రూవల్స్ తీసుకొని అన్నీ తీసుకొని మొన్నటి నుంచి నేను మనసు మార్చుకున్నాను, సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను ఇవ్వాలనుకుంటున్నాను, లేదనుకుంటే సొంత నిధుల కింద కూడా ఇవ్వాలనుకుంటున్నానని చెప్తే దీన్ని ఏమంటారన్నది ఈరోజు నగర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1,499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1,399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.